నామినేటెడ్ పదవులు వీటి కోసం ఆశావాహులు చాలామందే ఉన్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే తమ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందా అని 5 ఏళ్లుగా ఎదురు చూసి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పదవులు దక్కని వాళ్ళు, లేదంటే ఎమ్మెల్సీగా దక్కని వాళ్ళు, ఎందుకంటే కూటమిలో భాగంగా కూడా తమ స్థానాలను సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఈ పదవుల కోసం చూస్తున్నారు. ఎక్కువ నామినేటెడ్ పదవుల్లో కీలక పోస్టుల కోసం వీళ్ళల్లో ఎక్కువ ఎమ్మెల్యేలు రిఫర్ చేస్తారు. సెకండ్ క్యాడర్ ఎవరైతే ఉంటారో ద్వితీయ శ్రేణి నాయకులు వాళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తారు. కాకపోతే దీంట్లో భాగంగానే మళ్ళీ ఇందులో ప్రయారిటీ చూస్తారు. ఏ చైర్మన్ పదవికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అది రావాలని కోరుకుంటారు. అటువంటి ఆశించి దక్కలేనప్పుడు కాస్తంత అసంతృప్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది తెలుగుదేశం పార్టీలో బాగా ఎక్కువ ఉందట. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎమ్మెల్యేలు కాస్తంత అంటిముట్టినట్టు వ్యవహరిస్తున్నారు, సైలెంట్గా ఉంటున్నారు. నామినేటెడ్ పదవులు భర్తీపై టీడీపీ సీనియర్ నేతల్లో ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇటీవల భర్తీ చేసిన ఈ వ్యవసాయ కమిటీ మార్కెట్ కమిటీ ఏదైతే ఉందో అందులో తమ మాట చెల్లుబాటు కాలేదు అనేది కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వకుండా జనసేనకు చైర్మన్ పదవులను కేటాయించడం ఏంటి అనేది 6 ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా 218 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉంటే ప్రస్తుతానికి 85 కమిటీలకు చైర్మన్ నియమించారు. వీటిలో టీడీపీకి 68, జనసేనకు 14, బీజేపీకి 3 ఏఎంసీలు దక్కాయి. పొత్తులో భాగంగా నామినేటెడ్ స్థానాల్లో జనసేన బీజేపీకి అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే టీడీపీలో అసంతృప్తికి కారణం అవుతుంది. మరి ఆ 6 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 6 ఎమ్మెల్యేలు ఇప్పుడు టీడీపీకి కాస్తంత దూరంగా ఉన్నారు. అలాగని రాజీనామా చేస్తారా? చేయరు. అధికారంలో పార్టీ ఉంది కాబట్టి. కాకపోతే తమ వాళ్లకు వస్తాయి అని అనుకున్నారు పదవులు. తాము రిఫర్ చేసిన వ్యక్తులకు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం, పైగా ఆ ప్రాంతాల్లో జనసేనకి దక్కడం ఖచ్చితంగా. అందుకే జనసేనకి ఇచ్చింది 14 చైర్మన్ పదవులు, తెలుగుదేశం పార్టీ తీసుకున్నది 68. అయినా సరే ఆ 14 ఇచ్చిన దాని మీదే కాస్తంత అసంతృప్తితో ఉన్నారట, అసహనం వ్యక్తం చేస్తున్నారట. అయితే వాళ్ళకి సర్ది చెప్పే బాధ్యత కూడా టీడీపీ తీసుకుంటుంది. కాకపోతే ఈ 6 ఎమ్మెల్యేలు అయితే మాత్రం అసలు వినట్లేదట ఏంది పరిస్థితి అనేది. ఏది ఏమైనా మొత్తానికి టీడీపీ ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్యేలు అయితే ఈ నామినేటెడ్ పదవుల పుణ్యమా అని ఆ పార్టీతో కాస్తంత అంటిముట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ పిఠాపురం వర్మ లాంటి వాళ్ళే తమకి ఎమ్మెల్యే పదవి అప్పట్లో త్యాగం చేసి, సీటు త్యాగం చేసి ఎమ్మెల్సీ వస్తుందని భావించి ఆయనే సైలెంట్గా ఉంటున్నారు, మనసులో ఎంత ఉన్నా సరే. అలాగే చాలామంది ఉన్నారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ నామినేటెడ్ పదవుల విషయంలో కొత్త చిచ్చు అయితే వచ్చింది తెలుగుదేశం పార్టీలో. దాన్ని ఎలాగ సర్ది చెప్పుకుంటారనేది చూడాలి.